ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సండే మనం ప్రేయర్ చేసుకుంటాం విషయం మనందరికీ తెలిసిందే. అలానే ఇప్పుడు కూడా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఒకరికొరకొకరు ఎలాంటి స్వార్థం లేకుండా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మీరు ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మీ మనసులో ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తున్నాడు, కార్యాలు చేస్తాడు, నమ్మండి. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదధూళికి నాయనా ఈ ఎన్నిక లేని నేను, ఎందుకు పనిచేయని నేను ఒక్కొక్కసారి మీకు మొరపెట్టుకుంటున్నాను బాబు. ఈ క్షణమున నాయన పాపినైనా నా ప్రార్థన వినమని అడుగుచున్నాను తండ్రి గారు. మేము ఆకాశం నుండి కనులెత్తి చూచుచుండగా ఒక్కడైనను కూడా నీతిమంతుడు లేడు అని సెలవిచ్చిన బాబు. అందులో నేను కూడా ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి గారు. మీ నీతి యావత్తు కూడా మురుకు గుడ్డవలే ఉన్నదని సెలవిచ్చిన ప్రభువా, అందులో కూడా నేను కూడా ఉన్నాను బాబు. ఒక్కసారి నన్ను మమ్ము కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నామయ్యా. నీతిమంతులమని మేము విర్రవేగకూడనట్లుగా, పవిత్రులమని మేము విర్రవేగకూడనట్లుగా, నీతిని వెదికేలాగా, పవిత్రతతో ఉండేలాగా నాయన మా యొక్క హృదయ తలంపులను మీ యొక్క నామములో కడుక్కోవడానికి మాకు సహాయం చేయమని, మా యొక్క ఒళ్ళుని మా హృదయముని మీ పాదముల దగ్గర నాయన ఉంచడానికి మా మనసులను నాయన స్థిరపరచమని కోరుకుంటున్నాను తండ్రి గారు. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన ఈ యొక్క క్షణమున ప్రభా తండ్రి ఎంతమంది అయితే నైనా అనారోగ్యంతో హాస్పిటల్లో పడి ఉన్నారు దేవాది దేవ, వాళ్ళందరికీ పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రభా. అది ఏ యొక్క బాధో, ఏ యొక్క అనారోగ్యమో తండ్రి, ఏదైనా తల మొదలుకొని పాదపు గోర్ల వరకు లోపటైనా పైనైనా కూడా శారీరక బాధే కదా నాయన, పైనుంచి కింద దాకా కూడా నాయన శరీరమే కదా ప్రభా, లోపటైనా పైనైనా ఉండేది ప్రభా నాయన. అది పైన శారీరపు బాధ అయిన, లోన అవయవాలు బాధ అయిన, ఎలాంటి ఆపరేషన్ అయినా దయచేసి యేసునామములో ఇప్పుడు ఆ బిడ్డలకి విడుదల కలుగును గాక నా తండ్రి గారు. ఇప్పుడే ఆ బిడ్డలకి యేసునామములో స్వస్థత 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 విడుదల కలుగును గాక తండ్రి గారు. నాయన వాళ్ళకి కావలసిన మనుషులను పక్కన ఉంచండి, వాళ్ళకి చేతి నిండా ద్రవ్యాన్ని ఇవ్వండి, ట్రీట్మెంట్కి తగిన ప్రభా తండ్రి డబ్బులను మీరు దయచేయండి ప్రభా. డాక్టర్లు కూడా మీ కృపా కనికరాల నుంచి ఇంకనూ నైనా మంచి వైద్యము బిడ్డలకు అందింపజేయడానికి మీ కృపను అనుగ్రహించండి. ఆ యొక్క పెయిన్ తట్టుకొని శక్తి కాదు ప్రభా, అసలు ఆ పెయిన్ కూడా రాకూడనట్లుగా చేయమని, వాళ్ళకి ధైర్యం ఇమ్మని, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు నాశనమాలు అయిపోకుండా కాపాడమని కోరుకుంటున్నాను తండ్రి యేసయ్య. నాయన ఈరోజు ఇంకనూ ఎంతమంది తిండి కట్టుకోబట్ట ఉంటా గృహం లేకుండా నాయన దేవ ఈ సదుపాయాలు లేకుండా ఉన్నారో తండ్రి, ఇవన్నీ కూడా వాళ్ళకి తప్పనిసరిగా దేవనైనా ప్రసాదించమని నైనా అడిగి వేడి కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన యేసురాజా నాయన, ఇదిగో తండ్రి గారు నా తండ్రి యేసయ్య నాయన, ప్రయాణికులు 3 రకాలుగా నాయన ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు కాపాడమని కోరుకుంటున్నాను తండ్రి గారు. నా తండ్రి గారు నాయన గవర్నమెంట్ సెక్టర్స్లను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా కాపాడి వాళ్ళకి కావాల్సిన ప్రభా తండ్రి నాయన ఇంకనూ పనిచేయడానికి శక్తిని మనం అడుగుచున్నాను ప్రభా. అలాంటి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా నాయన ఆ యొక్క పని చేయడానికి శక్తినిచ్చి కుటుంబాన్ని పోషించుకోవడానికి నాయన ఇంకనూ శారీరక బలాన్ని, శక్తిని, స్వస్థతను వాళ్ళకి దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి గారు. చదువుకుంటున్న యువకులను కాపాడండి ప్రభా. చాలామంది నాయన యువత నా తండ్రి ఈ యొక్క మధ్య పదార్థాలకు ప్రభా తండ్రి లోనైపోయి వాళ్ళ జీవితాలని దేవా నాశనాలు చేసుకుంటున్నారు. కొంతమంది ఆడబిడ్డలు కూడా నాయన ప్రభా తండ్రి తెలిసి తెలియని ప్రభా తండ్రి పనులు చేస్తూ వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. దయ కలిగిన నా దేవా, దయచేసి బిడ్డల విషయాలు మీ కృప నుంచి బిడ్డలకు మంచి భవిష్యత్తుని దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి గారు నాయన. అలానే ప్రభా తండ్రి ఎంతోమంది తల్లిదండ్రుల బిడ్డల యొక్క వివాహాల కోసం నాయన స్త్రీ పురుషుల కోసం ఎదురు చూసి వివాహాలను సిద్ధపరచాలనుకుంటున్నారు ప్రభా. ఏ ఇంటికి ప్రభా ఏ పురుషుడు తగునో, ఏ ఇంటికి ఏ స్త్రీ తగునో మీకు తెలుసును కాబట్టి నాయన ఆ ఇంట్లో యొక్క మనస్తత్వాలు ఎరిగిన తండ్రి ఆ యొక్క ప్రభా స్త్రీ పురుషులను ప్రభా తండ్రి ఆ కుటుంబాలకు పంపించమని అడుగుచున్నాను తండ్రి గారు.
ప్రతి ఒక్క స్త్రీ కూడా అర్థం చేసుకొని భర్తతో ఉండేలాగా తను కూడా ప్రభా తండ్రి నేను అర్థం చేసుకొని నాయన తనతో ఉండేలాగా జీవితాలను కుటుంబాలను ఏర్పాటు చేయమని అడుగుచున్నాడు తండ్రి గారు. ఈ ఏకాకులైన సంసారాలుగా చేస్తానని సెలవిచ్చిన ప్రభా ఒంటరితనముతోటి బిడ్డలు ఎవరూ కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా నాయన తోడు కలిగిన ఆయన ఆ యొక్క జీవితాన్ని కొనసాగించుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాము నా తండ్రి గారు నాయన. అలానే ప్రభా నా ఇరుగు పొరుగు వారిని మా పితృశత్రువులను కాపాడండి. ఎంతమంది ఈ ప్రార్థన వింటున్నారో వాళ్ళ ఇరుగు పొరుగు వారిని కూడా కాపాడండి ప్రభా. ఎంతమంది ఈ ప్రార్థన వింటున్నారు వాళ్ళ అత్త తరపు కుటుంబాలని అమ్మ తరపు కుటుంబాలని కూడా నాయన వాళ్ళ తెలిసిన ప్రతి రిలేషన్స్ని కూడా కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి గారు నాయన. అదే రీతిగా నా ప్రియా పరలోకపు తండ్రి గారు నాయన ఎంతమందినైనా గృహాలు ఆగిపోయి ఉన్నారు. యేసు నామములో ఆ గృహాలు కట్టబడును గాక తండ్రి గారు. ఎంతమంది లోన్లు పెట్టుకొని ఆగిపోయే ప్రభా ఆ యొక్క ప్రభా తండ్రి ధననిధులు యేసు నామములో విడుదల దాయిచ్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఇంట్లో కూడా ప్రభా అన్ని సమృద్ధిగా ఉండటానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి. చదువుకుంటున్న ప్రభా తండ్రి అమ్మాయిలను కూడా కాపాడమని అబ్బాయిలను కూడా కాపాడి చిన్న వయసులో ఎక్కడికి వెళ్ళకుండా నాయన చక్కగా చదువుకొని భాగ్యం దయచిందండి. పసిపిల్లలను కూడా కాపాడండి. పిల్లల్ని ఎవరు ఎత్తుపోకుండా కాపాడండి ప్రభా. దీవించండి. చిన్న చిన్న బిడ్డలకి ఏమీ తెలియదు నాయన ప్రభా తండ్రి వాళ్ళు ఇంకనూ జాగ్రత్త కలిగి తల్లిదండ్రుల దగ్గర ఉండటానికి సహాయం చేయమని అడిగి వేడి కోరుకుంటున్నాము తండ్రి గారు. దైవజనులు కాపాడండి. వాళ్ళు చేస్తున్న సేవా పరిచర్య ఎక్కడ చేస్తున్నారు అక్కడక్కడ వాళ్ళ ప్రదేశాలు అభివృద్ధి పరిచి కాపాడమని అడుగుచున్నాడు ప్రభా. ప్రతి ఒక్క విశ్వాసిని దీవించండి ప్రభా. ఎవరు ఏ రీతిగా ఏ యొక్క మందిరాలను మొరపెట్టుకున్నారు ఆ దైవజనుల మందిరాలు ఏ మొరపెట్టుకున్నారు అవన్నీ యేసు నామములో నెరవేరబడును గాక నా తండ్రి గారు. నేను అయ్యా ప్రభా ఏ మందిరమైనా ఏ దైవజనుల ప్రభానైనా వాళ్ళది బాధే తండ్రి వాళ్ళది మందిరాలే ప్రభా. యేసు నామములో అందరిని కాపాడి సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి గారు. అలానే ప్రతి ఒక్కరికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రభా. తీసివేసేమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క మనిషికి నోటి నిండా నవ్వును దయచేయమని ఒంటి నిండా ఆరోగ్యాన్ని దయచేయమని చేతి నిండా ప్రభా ధనాన్ని దయచేయమని కోరుకుంటూ ఆ ఇల్లు ఎప్పుడూ కూడా తండ్రి గారు నాయన సమృద్ధిగా నింపబడటకు సహాయం చేయమని కోరుకుంటున్నాము తండ్రి గారు నాయన. ఎవరికి ఎలాంటి శోధన ఇరుకుల ఇబ్బందులు కూడా రాకూడనట్లుగా చేయండి ప్రభా తండ్రి గారు. ఓల్డేజమ్స్లో ఉన్న పెద్దవారిని స్త్రీ పురుషుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ తల్లిదండ్రులకి బిడ్డలు అవసరమునైనా అదే టయానికి ప్రభా తండ్రి నాయన ఆ యొక్క బిడ్డలు తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారు ప్రభా. అలా ప్రభా తండ్రి నాయన బిడ్డలు కనపడక మానసికమైన వ్యాధితో అక్కడ భయంతో బెంగతోటి ఉండకూడనట్లుగా తండ్రి గారు నాయన ప్రేమను పంచే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి గారు. వాళ్ళకి ఓదార్పునివ్వండి తండ్రి గారు నాయన ప్రభా. ఇటు కుటుంబాల్లోకి వచ్చి ఉండలేక అక్కడ బ్రతకలేక ఎంత బలవంతాన్ని వాళ్ళ ప్రాణాలు తీసుకోలేక వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అది మీకు మాత్రమే తెలిసిన ప్రభా. అలాంటి మానసికమైన రోగులు మేము వాళ్ళు చేయకూడనట్లుగా ప్రభా మాకున్న బలంలో కొద్దిగా బలాన్ని కొద్దిగా శక్తిని నాయన వాళ్ళకు ఒక 10 నిమిషాలు మేము కేటాయించడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాము తండ్రి యేసయ్య నాయన. అదే రీతిలో నా ప్రియా పరలోకపు తండ్రి గారు నాయన యేసు రాజా నా తండ్రి గారు నా ప్రియా పరలోకపు తండ్రి గారు చెల్లిం బిడ్డలు కూడా కాపాడండి ప్రభా. చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న వాళ్ళు నా తండ్రి నాయన కాసేపు తల్లిదండ్రులు కనపడపోయినా కాసేపు భార్య కనపడపోయినా కాసేపు బిడ్డలు కనపడపోయినా ఉండలేము తండ్రి. అది స్త్రీ అయినా పురుషుడైనా బిడ్డలైనా తల్లిదండ్రులైనా ఉండలేరు ప్రభా. అలాంటిది ప్రభా తండ్రి వాళ్ళ రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు కాదు ఎటువంటి ప్రేమ లేకుండా నాయన బిడ్డల ఆ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఓదార్పును దయచేయండి తండ్రి. మానవత్వం కలిగిన వారు ఆ బిడ్డల్ని తీసుకెళ్ళిన ఆయన ఆ ఇంట్లో ఒక్కళ్ళైనా కూడా అడాప్ట్ చేసుకొని మనస్తత్వాన్ని దయచేయమని కోరుకుంటున్నాము తండ్రి. బిడ్డలకి కావాల్సిన మంచి తోడు నీడ దయచేయం ప్రభా. తల్లిదండ్రులు లేని బిడ్డల పట్ల యుద్ధము చేస్తానని సెలవిచ్చిన ప్రభా. వ్యాజ్యమాడతానన్నావు తండ్రి. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు ప్రభా తండ్రి నాయన. అలానే ప్రభా తండ్రి గారు నాయన ఆ బిడ్డలను ఆదరించేవారని నా కుటుంబాలను నీవు ఆదరించమని కోరుకుంటున్నాను తండ్రి. దయచేసి నా తండ్రి నాయన ఆ బిడ్డల పక్షాన నీవు యుద్ధం చేస్తా ప్రభా. అందరూ వదిలేసిన నీవు ఉన్నావు తండ్రి. అది చాలు నా తండ్రి. గొప్ప కార్యములు చేయ నా తండ్రి. మీరు తోడు ఉంటే అసలు భూమండలంలో ఎవరు అక్కర్లేదు ప్రభా. ఆయనను కూడా ఇహలోక బిడ్డలే కాబట్టి నాయన అవన్నీ కోరుకుంటారు ప్రభా తండ్రి. కాబట్టి నేను సకల విధమైన ప్రేమను మీరు అందింపజేసిన ఆయన మానవత్వం కలిగిన వారు ఆ బిడ్డల్ని తీసుకెళ్ళి పెంచుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటా. బిడ్డలు కావాల్సిన ఆనంద సంతోషాలు మానసికంగా నా తండ్రి శారీరకంగా బిడ్డలకు ఆ చిన్న వయసులో దయచేయమని కోరుకుంటున్నాము తండ్రి. సో అందరినీ కూడా కాపాడి దీవించి ఆశీర్వదించండి ప్రభా తండ్రి నాయన. అంతరిక్షాల్లో ఉన్న వాళ్ళు కూడా నాయన కాపాడమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ప్రయాణికులు కూడా కాపాడమని వేడుకుంటున్నాడు తండ్రి గారు. నా తండ్రి యేసయ్య నాయన ఎంతమంది అయితే కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో దేవా
ఈ కోర్టు సమస్యలకు సంబంధించిన వారి ప్రభా, అందులో ఏ గొడవన్నా ఉండొచ్చు ప్రభా, ఏ సమస్య అయినా ఉండొచ్చు ప్రభా, అది భార్యాభర్తలు అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, హత్యలు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా తండ్రి నాయన ఏసునామములో బిడ్డలకు ఇప్పుడే విడుదల దాయిచ్చమని అడుగుచున్నాను ప్రభా. మరెన్నడూ అలా ప్రవర్తించకూడనట్లుగా నేను చక్కగా వాళ్ళు కలిసిమెలిసి ఉండడానికి నేను అందరూ సమాధాన పడడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఆ సమస్యలు, బెంగళ వేదనలోనైనా శోధనలు ఏసునామములో తొలగింపబడును గాక నా తండ్రి గారి స్తోత్రమునైనా. మరి ముఖ్యంగా తండ్రి జైల్లో ఉన్న వాళ్ళు విడుదల దయచేయండి ప్రభా. వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి ప్రభా. తండ్రి నాయన ప్రభా, మంచితో చేశారో చెడుతో చేశారో ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క కారణం ఉంటుంది ప్రభా. నేను ఏదేమైనప్పటికీ వాళ్ళ మనసులో బెంగ భయము లేకుండా ఆనందాన్ని సంతోషాన్ని దయచేయండి ప్రభా. నాయన మనసులో నిలబడలేనప్పుడు శరీరం నిలబడదు ప్రభా. కాబట్టి ప్రభా తండ్రి గారు నాయన వాళ్ళకి ఇంకను ప్రభా తండ్రి ఓదార్పును ధైర్యాన్ని ఇచ్చి త్వరగా, చాలా త్వరగా నాయన వాళ్ళ శిక్షాకాలాలు పూర్తయిపోయి చాలా త్వరగా నాయన వాళ్ళ విడుదలైపోయి అందరూ గృహాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉండి మరి ఎన్నడూ కూడా నేను ఇలాంటి ప్రదేశాలకి రాకుండా వాళ్ళ జీవిత విధానాన్ని నేను చక్కగా కొనసాగించుకోవడం సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి. మరి ఇంకోసారి నాయన బయట యువకులు చాలా భయంకరంగా ఉన్నారు ప్రభా తండ్రి. బిడ్డలకి జ్ఞానం దయచేయండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి కాస్త భయం చెప్పే భాగ్యం దయచేయమని కోరుకుంటున్నాను ప్రభుత్వం. నేను మరి ముఖ్యంగా నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా కాపాడి సహాయం చేయమని, అందరినీ కూడా కాపాడమని కోరుకుంటున్నాయన. అలానే ప్రభు నాకు ఇచ్చిన చిన్న పరిచర్య, నాకు ఇచ్చిన చిన్న ఎవాంజలిస్ట్, నాకు ఇచ్చిన చిన్న సేవను దీవించి ఆశీర్వదించమని, ఇంకా ప్రభు నా యొక్క ఛానల్ని దీవించమని, ఇంకా ఎంతమంది అయితే వాక్యాలు వింటున్నారో, ఎంతమంది ప్రార్థన వింటున్నారో అందరూ కూడా యేసు నామములో దీవింపబడి ఆశీర్వదింపబడను కాక తండ్రి గారి. వాళ్ళకున్న ప్రతి కష్టాన్ని, దుఃఖాన్ని యేసు నామములో తీసివేసిన ఆయన. మరి ముఖ్యంగా మాకున్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని నాయన తీసివేసిన తన మూర్ఖత్వమైన దుష్టశక్తులు కానీ, పంతమైన దుష్టశక్తులు కానీ, కోపమైన దుష్టశక్తులు కానీ, అయ్యా పాపము చేయడు కానీ కోపపడకుడి, పాపము చేయకూడని సెలవు ప్రభా. కోపము కూడా పాపముతో సమానమని చెప్తున్న ప్రభా నాయన. ఎవరిని కూడా మానసికంగానైనా బాధ పెట్టకూడనట్లుగా చేయమని కోరుకుంటూ ప్రభా, వాళ్ళు చేస్తున్న దానికి వాళ్ళకి బుద్ధి చెప్పమని కోరుకుంటూ అందరూ సంతోషంగా ఆనందంగా వాళ్ళ కుటుంబాలతో జీవించే భాగ్యం దయచేయమని కోరుకుంటున్నాయన వేడుకుంటూ చిన్న ప్రార్థన మీ సన్నిధిలో పరిమళ ధూపం వలె తిరిగినిచ్చి మా అందరి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కయ్యకాకడిని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.